పొద్దున్నుంచి ఒకటే తిరుగుడు తిరిగి తిరిగి కాళ్ళైతే నొస్తున్నాయి. అన్నం తిందామనేది బంగాళీ హోటల్‌కైతే ఎళ్ళిపోయాము. అసలు ఏం జరిగిందంటే, మా వోళ్ళు ఆలోచించేటప్పుడే మా అయితే పాయ అయితే రెడీగా వచ్చేసింది. పాయ, సలాడ్ 2 కలిపేసి మా వోడు, నేను మొత్తం అయితే కలిపి అయితే లాగిచ్చేసాము. 3 పాయలైతే తినడానికైతే ఆర్డర్ అయితే చేసాము. 2 పాయలొచ్చేసాయి. ఇంకో పాయ రాలేదు. వీళ్ళ ఆర్డర్ వచ్చే లోపల మేమైతే 2 పాయలైతే లాగిచ్చేసాము. ఇక్కడి నుంచి బీచ్ దగ్గరికైతే ఎళ్ళిపోయాము. ఇక్కడ మా అన్న వాళ్ళు అయితే వచ్చేసారు. ఇక్కడ స్వీట్ అయితే రెడీ చేశారంట. అచ్చం పాలకోవాలాగే ఉంది స్వీట్ అయితే. నిజంగా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. 4 లీటర్ల పాలతో చేశారంట. ఆ పాలకోవలాగా ఉంది ఆ స్వీట్ కూడా. చాలా బాగుంది టేస్ట్ అయితే. అక్కడి నుంచి అయితే బీచ్ కాడ నుంచి అయితే బయలుదేరి వచ్చేసి మా గ్రాండ్ డైపర్ కింద అయితే కూర్చున్నాము. చాయ్ తీసుకొని టైం పాస్ చేస్తున్నాము. బయట అయితే వేడి చంపుతుంది. సిటీలో అయితే మనకైతే కంపల్సరీ అయితే చాయ్ అయితే కావాల్సిందే. చాయ్ లేకపోతే మనకైతే నిద్ర పట్టదు. అందుకోసం చాయ్ తీసుకొని ఇక్కడ కూర్చొని మనకి రోజుకి 4-5 చాయ్ లేకపోతే మనకైతే అసలు నిద్ర పట్టదు. చాయ్ తాగేసి బయట వ్యూ బాగుందని గ్రాండ్ డైపర్ బ్యాక్ సైడ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ వ్యూ చూసుకుంటే కనుక నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ బిల్డింగ్లు చూసుకుంటా కూర్చున్నాము. ఇక్కడ ఫుల్ గా తాగేసి ఫుల్ గా తినేసి తిరిగేసి కాళ్ళు వస్తున్నాయని టైం పాస్ చేయడానికి కోసం అయితే బయట అయితే కూర్చున్నాము. ఇక్కడ నుంచి అయితే కొంతసేపులో అయితే ఇంటికి అయితే బయలుదేరుతాము అందరము. ఎవరు ఇళ్ళకి వాళ్ళు. అంతే మన చుట్టూ అయితే అయిపోయింది. 2-3 గంటల కోసం ఇంత ఎంజాయ్మెంట్ జరుగుతుంది. మళ్ళీ వచ్చే జుమ్మా కోసం అయితే వెయిట్ చేస్తూ కూర్చోవాలా. మళ్ళా ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు. మళ్ళీ ఎంజాయ్ అయితే చేస్తాము. సో